దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నోవాహు యొక్క ఓడను నిర్మించిన చరిత్ర విషయాన్ని కులంకుషంగా మనం తెలుసుకుందాం. ఎవరు కూడా చూసేటప్పుడు స్క్రిప్ట్ చేయకుండా శ్రద్ధగా వినిపించేంత వరకు ఓపికతో వినవలసిందిగా చెప్తున్నాను. మరి నరులు భూమి మీద విస్తరించినప్పుడు, నరులు భూమిని విస్తరింపనారంభించినప్పుడు, తర్వాత కుమార్తెలు వారు పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో చక్కని వారిని వారందరూ తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమమ విషయంలో నరమాత్రులై ఉన్నారని, అయినను వారి దినములు 120 ఏండ్లేనని, ఆ దినములలో నెఫీలును వారు ఈ భూమి మీద ఉండిరి. ఆ తరువాత దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారు పిల్లలు కనిరి. నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము తలంపులు వారి హృదయము యొక్క తలంపులు ఊహ అంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డదననియు దేవుడు గ్రహించి, ఈ భూమి మీద నరులను ఎందుకు చేసినానని సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. యెహోవా, నేను సృష్టించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని, ఏలైనగా నేను సృష్టించినందుకు సంతాపం పొందుచున్నానని అప్పుడు దేవుడు చూశాను. అయితే దేవుని దృష్టికి నోవాహు దేవునికి దృష్టి యందు కృప పొందిన వాడయ్యాను. నోవాహు దేవుని దృష్టికి ఆ తరములలో నీతిమంతుడిగా ఉండుట చూచాడు. కనుక నోవాహుకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే, ఈ భూమి మీద నరులను, భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని కూడా మరి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక ఈ భూమి మీద భయంకరమైనటువంటి శ్రమను లేదా వర్షాన్ని పంపించాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. కనుక దేవుడు నోవాహుకు ఒక ఓడను తయారు చేయమని చెప్పాడు. ఆ ఓడను తయారు చేసిన, ఎందుకంటే భూమి మీద పూర్తిగా నాశనం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అందుకే దేవుడు నోవాహుతో చిత్తిసారపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనము, అరలు పెట్టి ఆ ఓడను లోపల వెలుపట కీలుపు ఇవ్వలను అని చెప్పినప్పుడు, దాని పొడవు వెడల్పును కూడా చూడండి, దేవుడు ఎంత జ్ఞానవంతుడో. దేవుడు నోవాహుతో ఓడ 300 మూరల పొడవును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తుగలదై ఉండెను. చూడండి, నిజంగా చాలా అద్భుతం. అందుకే దేవుడు పని అప్పగించాడు. కానీ నోవాహుకు 3 కుమారులు ఉండేవారు. నోవాహు యొక్క 3 కుమారుల పేర్లు ఏంటంటే షాము, హాము, యాపేతు. వీరి 3 భార్యలు ఉండేవారు. అంటే నోవాహు కుటుంబం మొత్తం 8 మంది ఉండేవారన్నమాట. దేవుడు నోవాహుతో విచిత్రమైన పని చేయించాడు. ఏంటి పనంటే, నోవాహుకు ఓడ నిర్మించమని చెప్పినప్పుడు ఓడ ఎంతో పెద్దదిగా ఉంది, పొడవాటి పెట్టెలా కనిపించేది. దానిని 3 అంతస్తులు గల దానిగా చేసి దానిలో గదులు ఏర్పాటు చేయమన్నప్పుడు దేవుడు చెప్పిన రీతిగా నోవాహు తన పిల్లలు షేము, హాము, యాపేతు తనకున్నటువంటి కోడన్లను ఎంతో కష్టపడి దేవుడు ఏ కొలత అయితే చెప్పాడో, దేవుడు ఏ విధంగా నిర్మించమని చెప్పాడో అనేక మాసాలు ఎంతో ప్రయాసపడి
దేవుడు చెప్పబడిన రీతిగా వాడను తయారు చేస్తున్నారు. అయితే ఆహారం నిల్వ ఉంచుకోవటానికి వాడలోకి నీరు రాకుండా బిగించాలని కూడా దేవుడు చెప్పాడు. కాబట్టి నేను జలప్రలయాన్ని నేను పుట్టిస్తున్నానని, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని కూడా నేను నాశనం చేయబోతున్నానని చెప్పాడు. కాబట్టి అందుకే నోవాహు యొక్క కుమారులు నోవాహు దేవునికి విధేయత చూపించడం ప్రారంభించారు. దేవుడు చెప్పిన రీతిగా చితిసారపు మాను తీసుకొని ఒక పెద్ద ఓడను తయారు చేసుకోవటానికి కూడా దేవుని మాటల ప్రకారమే వారు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అయితే దేవుడు చెప్పబడిన రీతిగా ఓడను తీసుకొని, ఎందుకు తెలుసా, ఓడను తయారు చేయటానికి కష్టపడుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం దేవుడు వాళ్ళలో ఉన్న చెడుతనాన్ని వారు మార్చుకోలేదు. దేవుడు చేయబోయే దానిని గురించి నోవాహు చెప్పినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి, భయంకరమైన వర్షం రాబోతుంది, మీరందరూ కూడా మీ చెడుతనాన్ని విసర్జించండి, ఇక నుంచైనా భూమి మీద వర్షం పడుతుందంటే అనేక మంది కూడా నోవాహును ఎగతాళి చేశారు. ఎగతాళి చేస్తూ నవ్వుతూ మాట్లాడారు. నోవాహు వెళ్ళి, భయంకరమైన వర్షం పడుతుంది, మీరందరూ కూడా ఇక నుంచి మీ తప్పులను మరి ఒప్పుకొని మీరు క్షమాపణ పొందిన ఆయనకంటే రండిని అనేక సార్లు కూడా హెచ్చరించిన ఎవరు కూడా ముందుకు రాలేకపోయారు. అయితే నోవాహు మాత్రం పట్టుదలగా అనేక సంవత్సరాలు కష్టపడినప్పటికీ ఓడ ఎంతో పెద్దది కాబట్టి దాన్ని కట్టడానికి చాలా కాలం పట్టింది. నోవాహు ఎవరు కష్టపడ్డారు తెలుసా? నోవాహు యొక్క కుమారులు, నోవాహు యొక్క కోడలు. ఏదో నోవాహు తన పిల్లలని దేవునికి లోబడే విధంగా పెంచాడు. దేవుని హెచ్చరికలను తండ్రి మార్గాన్ని చూసి పిల్లలకు కూడా నేర్చుకున్నారు. ఈరోజు అందుకే నోవాహు కష్టపడుతుంటే తన పిల్లలు కూడా ఎంతో కష్టపడ్డారండి. ఎంతో కష్టపడి ఎంతో పొడవుగా, దేవుడు చెప్పబడిన రీతిగా ఎంతో వెడల్పుగా, దేవుడు చెప్పిన ప్రతి మాట చొప్పున వారు ఓడను నిర్మించారు. దేవుడు చెప్పబడిన రీతిగా ఆ యొక్క ఓడలకి కొన్ని రకాల జంతువులను జతలుగా ఉంటే, అంటే ఆడదానిని ఒక మగదాన్ని తీసుకొని రమ్మని దేవుడు చెప్పినప్పుడు మరికొన్ని రకాల జంతువులను 7 చొప్పున తీసుకుని రమ్మాడు. అన్ని రకాల పక్షులను లోపలికి తీసుకుని రమ్మని దేవుడు నోవాహుతో చెప్పాడు. దేవుడు నోవాహుతో ఏమైతే చెప్పాడో నోవాహు అదంతా కూడా చేశాడు. నోవాహు ఆయన కుటుంబం కూడా ఓడలోకి ప్రవేశించబడినప్పుడు నోవాహు తలుపులు మూసేశాడు. లోపల నోవాహు ఆయన కుటుంబం ఎదురు చూడటం ప్రారంభించాడు. మేతను కూడా వాళ్ళతో పాటుగా ఓడలో ఉండి ఎదురు చూస్తున్నట్టుగా దేవుడు చెప్పిన రీతిగా మరి ఓడలోకి ప్రవేశించినప్పుడు గొప్ప జల ప్రళయం రావటం ప్రారంభించింది. వాడ బయట 40 రాత్రులు 40 పొగళ్ళు భయంకరమైనటువంటి వర్షం ప్రారంభమైంది. కానీ బహుశా నోవాహు చెప్పినప్పుడు ఎంతోమంది నోవాహు యొక్క మాటను వారు గుర్తుపెట్టుకోలేకపోయారు. ఎందుకంటే అనేక మంది నవ్వి ఉన్నారు. అందుకే అకస్మాత్తుగా ఈ వర్షం ప్రారంభమైందో అక్కడ ఉన్నటువంటి నిజంగా చూస్తుంటే అనేక మంది నిర్మూలమైపోయారు. భూమి మీద అనేకమంది కొండలు, లోయలు అన్నీ పరిపూర్ణంగా నీళ్ళ చేత నింపబడ్డాయి. అప్పుడు అనేక మంది ఓడలోకి రావటానికి, ప్రవేశించడానికి అవకాశమే లేదు. దేవుడు అనేక సార్లు జరగబోయే విపత్తును గురించి కొద్దిమంది సేవకుల ద్వారా దేవుడు హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికలను మన జీవితానికి అన్వయించుకో ఉంటే బహుశా కొద్దిమంది అయినా బ్రతికేవారేమో. అయితే నోవాహు యొక్క మాట, దైవ సేవకుని మాట అనేక మంది కూడా వినట్టుగా గ్రహించినట్టుగా సత్యం వెళ్ళి చెప్తుంటే ఆ సత్యానికి ఎదురు తిరుగుతున్నటువంటి లోకంలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఓడలోకి వెళ్ళినప్పుడు భయంకరమైన వర్షం పడిందో అక్కడ ఏమైంది తెలుసా? నీళ్లు పెద్ద నదుల్లాగా మారాయి. అవి చెట్లను పెలికిస్తూ పెద్ద రాళ్ళ చుట్టూ ప్రవహిస్తూ ఉన్నాయి. పెద్ద శబ్దాన్నే సృష్టించాయి. అక్కడున్నటువంటి ప్రజలు భయపడ్డారు. ఎత్తైన స్థలాలకు వెళ్ళారు. అయ్యో, ఓడ తలుపులు తెరిచి ఉంటే అయ్యో ఇప్పుడు మేము వెళ్ళే వారమేమో అని బాగుండేదని అప్పుడు వాళ్ళు అనుకున్నారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. నీళ్ళ స్థాయి అంతకంతకు పెరిగిపోయింది. ఆకాశం నుండి 40 పగళ్ళు 40 రాత్రులు నీళ్లు భయంకరంగా వర్షం కొట్టడం వల్ల అవి కొండల వరకు చేరడంతో ఎత్తైన కొండలు కూడా మునిగిపోయాయి.
దేవుడు చెప్పినట్లే వాడ బయట ఉన్న మనుషులందరూ చనిపోయారు, జంతువులన్నీ చనిపోయాయి, కానీ వాడ లోపల ఉన్నవారు మాత్రం సురక్షితంగా ఉన్నారు. వాడ లోపల నావాహు ప్రేమించినటువంటి షాము, హాము, ఏపెతు వారి కోడళ్లను, నావాహు యొక్క భార్య, వీరు మాత్రమే వాడలో భూజంతువులు అన్నీ కూడా దేవుడు చెప్పబడిన రీతిగా ప్రతి ఒక్క భూజంతువులను, ప్రతి ఆకాశ పక్షులను అన్నిటినీ కూడా పెట్టారు. కనుక ఇప్పుడు భూమి మీద పెద్ద సముద్రంగా మారిపోయింది. కనిపించేదల్లా నీళ్ళపైన తేలుతున్న ఓ పెద్ద ఓడ మాత్రమే ఉంది. అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ చనిపోయారు. ప్రజలను బాధించే వాళ్ళకి ఇక లేరు. వాళ్ళందరూ కూడా తమ తల్లులతో పాటు మిగిలిన చెడ్డ వాళ్ళతో కూడా అందరూ చనిపోయారు. అయితే వాళ్ళ తండ్రుల యొక్క మాట ఏంటి? దేవుడు గాలి వీచేలా చేశాడు. జలప్రలయం ద్వారా నీళ్లు ఇంకిపోవడం మొదలైంది. 5 నెలల తర్వాత ఒక కొండ శిఖరంపై ఓడ నిలిచింది. చాలా రోజులు గడిచాయి. ఓడ లోపల ఉన్నవారు బయట చూసినప్పుడు కొండ శిఖరాలు కనబడ్డాయి. నీళ్లు క్రమంగా తగ్గాయి. అప్పుడు నోవాహు కాకి అనేటువంటి ఒక నల్లని పక్షిని ఓడ నుండి బయటికి పంపాడు. అది కొంతసేపు ఎగిరి ఎక్కడా కాలు నిలపడానికి స్థలము లేనందువల్ల తిరిగి వచ్చేసింది. అది చాలాసార్లు ఇలా వెళ్ళి తిరిగి చూసి మళ్ళీ వచ్చి వాడపైన వాలుతూ ఉండేది. ఆ తర్వాత నోవాహు ఈ భూమి మీద నీళ్లు తగ్గాయో లేదో చూడటానికి ఒక పావురాన్ని విడిచిపెట్టాడు. ఆ పావురం కూడా కాలు మోపడానికి స్థలం లేనందువల్ల తిరిగి వచ్చేసింది. నోవాహు దానిని 2వసారి పంపినప్పుడు దాని నోట నుండి ఒక ఒలివాకు తీసుకొని వచ్చింది. నీళ్లు తగ్గిపోయాయని నోవాహుకు అర్థమైంది. నోవాహు యొక్క పావురాన్ని 3వసారి బయటకు వదిలాడు. చివరికి బయట జీవించడానికి దానికి ఆరిన నేల కనబడింది. దేవుడు నోవాహుతో మాట్లాడాడు. ఆయన నీతో పాటు నీ కుటుంబం అంతటిని కూడా జంతువులను తీసుకొని వాడ బయటికి వెళ్ళు అన్నాడు. వాళ్ళు 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం వాడ లోపలే ఉన్నారు. వాళ్ళు సజీవంగా మళ్ళీ బయటకు వచ్చినందుకు వారు ఎంత సంతోషించుంటారో మనం చూడవచ్చు. అంతే, జలప్రళయానికి ముందు హింసాత్మకమైన లోకంలో చెదరని విశ్వాసంలో వారు దేవునికి లోబడ్డారు. జలప్రళయం కేవలము 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. కొంతకాలానికి వారి సంఖ్య అనేక వేలకు పెరిగింది. జలప్రళయం వచ్చినటువంటి 352వ సంవత్సరాల తర్వాత అబ్రహాము జన్మించాడు. అబ్రహామునకు ఇస్సాకు అనే కుమారుడు దేవుడిచ్చిన వాగ్దానం చొప్పున నిలబెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కూడా దేవునికి లోబడేటువంటి వారముగా మనం ఉంటా, దేవుని మాటలు మనం గైకుంటా, దేవుడు ఎంత ఇష్టముగా ఈ భూమి మీద నిజంగా దేవుడు చూశాడో ఆ తరము వారిలో నోవాహు మాత్రమే నీతిమంతుడని, అతడు దేవుడు ఇష్టమైన వాడని దేవుడు అతనికి పని అప్పగించాడు. అందుకే ఈ భూమి మీద నోవాహుతో సమస్త శరీరులు బలాత్కారముతో మనుషులు జీవించి ఉన్నారని దేవుడు నోవాహును ఏర్పించుకొని నోవాహు యొక్క ద్వారా ఈ భూమికి మరి మానవులకి రక్షణ కలిగింపజేశాడు. అనేక మంది కూడా జంతువులు, భూజంతువులు అనేక మందికి నిజంగా అవి కూడా నశించుకోకుండా వాటిని రక్షణలోకి నడిపించగలిగాడు. కాబట్టి ప్రియమైన జనాంగమా, మనం కూడా మనల్ని ఇప్పుడైనా నరుల యొక్క హృదయాలు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా చెడ్డవుగానే ఉన్నాయి. ఆనాడు నరుల కుమార్తెలు దేవుని కుమార్తెలతో చక్కని వారిని వివాహం చేసుకోవటం వల్ల స్త్రీల వివాహం చేసుకొని దేవుని బాధ కలిగించే విషయంలో ఉన్నారు. అనేక మంది అక్రమం విషయంలో నరమాత్రములుగా ఉన్నారు. దేవుడు దినములను చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనం కూడా మనకున్నటువంటి అక్రమాలు, ఒకవేళ మన జీవితాల్లో దేవునికి అవిధేయతగా ఆనాడు నోవాహు దినాల్లో అనేక మంది దేవునికి అవిధేయతగా వారు జీవించి దేవుని యొక్క మరి ఆశీర్వాదం కోల్పోయి అనేక మందికి పాత్రులు అయ్యారు. కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకొని ఇక మీదటనైనా నోవాహు దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడి అనేక మందికి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. లోకమంతా శ్రమ కలిగిన తన కుటుంబానికి మాత్రమే రక్షణ కలిగి ఉన్నది. ఈ లోకంలో ఎంతోమంది మనల్ని ఎదురు తిరిగేవారు ఉండొచ్చు, ఎంతోమంది మనలను బాధ పెట్టేవారు ఉండొచ్చు. ఒకానొక సమయం కలిగినప్పుడు ఎంతమంది అయితే దేవునికి అవిధేయతగా ఉన్నారో మరొకసారి వారందరికీ శ్రమలు రాబోతాయి. కాబట్టి ఇక్కడి నుంచి అయినా నీ జీవితాన్ని సరిచేసుకొని మన ఆత్మీయ జీవితాల్లో నోవాహు దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు, నీతిమంతుడిగా దేవునికి కనబడినప్పుడు ఏ విధంగా స్థిరపరచుకున్నాడో
మనం కూడా మన కుటుంబాన్ని కట్టుకుందాం. ఒకవేళ లోకమంతా ఒకవేళ నీ మాట వినకపోవచ్చేమో, కానీ నీ కుటుంబాన్ని, నీ పిల్లలని వారికి మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఒకవేళ అవిధేయత ఉంటే వారిని బిడ్డలను మనం సరి చేసుకొని దేవుని యొక్క ఆజ్ఞలు మన ముందు కొనసాగదామా. నోవాహు ఆయన దేవునితో కూడా నడిచినప్పుడు జల ప్రళయానికి ముందు హింసాత్మ లోకంలో చెదరని విశ్వాసం చూపిస్తూ నోవాహు మనకు చక్కని ఆదర్శంగా నిలిచాడు. నోవాహు చేసిన పనులు ఇప్పుడున్న మనందరికీ ఈ విధంగా ప్రయోజనకరంగా తీసుకొచ్చాయి. నోవాహు దేవుడితో నడవటం వల్ల పిల్లలను పెంచే విషయంలో నోవాహు దంపతులను ఎలాంటి అనేకమైన మంచి సవాళ్ళను ఎదుర్కొని వాడగట్టే విషయంలో కూడా మరి చెదిరిపోకుండా తన విశ్వాసం ద్వారా మరి ముందుకు నడిచారు. దేవుడి మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి రాబోయే భవిష్యత్ దినాల్లో మనందరినీ కూడా దేవుడు బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.